దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు పరలోకముల నుండి ఆయన మనుషుల్ని వెతుకుతున్నాడంటండి. నా బిడ్డలు ఎవరైనా ఉంటారేమో, నా వారు, లేకపోతే నన్ను గూర్చి వెతికేవారు, నన్ను గూర్చి ఆలోచించేవారు, నన్ను గూర్చి ధ్యానించేవారు ఎవరైనా కనబడతారేమో అని దేవుడు భూమి మీద అందరిని వెతుకుతున్నాడంటండి, పైనుంచి చూస్తూని. మరి ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల పైగా ఉన్నారు కదండి. 750 కోట్ల మందిలో 300 మంది వరకు కూడా 300 కోట్లు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మరి దేవుడికి 300 కోట్ల మంది కనబట్టలేదండి. యెషయా గ్రంథంలో చూస్తే 40 అధ్యాయము 17 వచనంలో ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండెను. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుని యొక్క దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉన్నారు. ఎంత భయంకరమండి! లేనట్టుగానే ఉన్నారు. సంఖ్య చూస్తే 100 కోట్లు దాటేసింది, కానీ ఆయనకి మాత్రం ఎవరు లేనట్టుగా ఉన్నారండి. ఆయన బిడ్డలో ఎవరు కూడా కనబట్టలేదు. ఆయన వెతుకుతుంటే నా బిడ్డలు ఎవరైనా కనబడతారేమో అని. అందుకని వాక్యం సెలవుస్తుంది. కీర్తనల గ్రంథం 53 అధ్యాయం 2 వచనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. ఎవరైనా జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించినండి. ఆయన పరిశీలిస్తున్నాడు. ఎవరైనా వివేకము కలిగి ఆయన్ని వెతుకువారు ఎవరు ఉన్నారేమో ఆయన వెతుకుతున్నాడు. ఇక్కడ కూడా కింద ఎవరైనా నన్ను వెతికేవారు ఉన్నారేమో, నా గురించి మాట్లాడేవారు, నన్ను ధ్యానించేవారు ఎవరైనా నన్ను వెతుకుతున్నారా అని ఆయన కూడా ఆకాశం నుండి పరిశీలిస్తున్నారంటండి. ప్రియ సహోదరి సహోదరా, నిజంగా దేవుడు వెతుకుతున్నటువంటి సమయంలో, అయ్యో ప్రభువా, నేను నీకు కనబడుతున్నానా, నేను నీ దృష్టిలో ఉన్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుని యొక్క దృష్టిలో మనం ఉండాలంటే ఈ భయంకరుడి పాప ప్రపంచ లోకంలో మనం జీవిస్తున్నామండి. ఎంత జాగ్రత్తగా ఉండాలని, ఎంత యథార్థంగా, నీతిగా, న్యాయముగా, పవిత్రముగా, దేవుని సంతోషపరిచే విధంగా మనం జీవిస్తానండి. అప్పుడండి దేవుడు ఎవరిని వెతుకుతారంటే అలాంటి వారిని వెతుకుతాడండి. దేవుడు వెతికే మనుషులు ఎవరండి? నిజంగా ఆయన ఎవరిని వెతుకుతున్నాడు? ఆయన చూస్తుంటే ఎవరు కనబట్టలేదు, జనములు లేనట్టుగానే ఉండెను. 2 దినవృత్తాంతంలో 16:9 చూస్తే అండి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని, ఎవరైతే సంపూర్ణంగా యథార్థత కలిగి గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. నా బిడ్డలు ఉన్నారేమో యథార్థంగా సంపూర్ణంగా నా మీద ఆనుకొని, ఇదిగో నా బిడ్డలు నేను బలపరచాలని దేవుని యొక్క కనుదృష్టి అంట లోకమంతట సంచారం చూస్తుంది. నా బిడ్డలు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన వెతుకుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క దృష్టిలో గనక మనం లేకపోతే, దేవుడు వెతికేటప్పుడు మనం ఉన్నా సరే లేనట్టుగా ఉంటే ఎంత భయంకరం అండి. మన క్రైస్తవ జీవితం ఏమైపోతుందో ఒకసారి మనం పరీక్షించుకోవాలండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. దేవుడు వెతికే మనుషులండి ఎవరో చూడండి. యెషయా గ్రంథంలో 66:2 చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎవరైతే గనక దీనత్వం కలిగి, దీన మనసు కలిగి, దీన హృదయము గలవాడై, నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెను. ఆయన మాట వింటే చాలండి, వణుకు పుట్టాలండి. కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్తున్నా సరే మనం ఎదుటివారిని వణికిస్తున్నాం, కానీ దేవుడు మాట వినగానే మనం వణుకుతున్నామండి, భయపడుతున్నామండి, భక్తి కలిగి ఉంటున్నామండి? ఏమీ లేదండి. ఏదో
వెళ్తున్నాము, అలాగ వచ్చేస్తున్నాము. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. దేవుని యొక్క జీవము కలిగినటువంటి దేవుని సంగమలో భయం పడుతుందండి మనకి. ఆయన మాట విన్నట్టునే గడగడలు ఆడిపోతున్నామా? ఏదో చెప్పుకున్నామంటే చెప్పుకునేవాడు చెప్పుకుంటాడు, వింటే వింటాం మనకు నచ్చితే అని అనుకున్నామండి. మరి ఆదిమ అపోస్తులండి, ప్రవక్తలండి, భక్తులండి, వారు ప్రాణాలు అర్పిస్తే ఈ దినాన పరిచర్య వాక్యం మన కాళ్ళ దగ్గరికి వస్తే మనం తన్నుతున్నామండి. ఎంత భయంకరమండి. వారు పెట్టినటువంటి ఆ భిక్షను మనకి ఈ దినాన వాక్యం మనకి ఎంతలాగా సమృద్ధిగా అందుతుందంటే కేవలం వారి ప్రాణ త్యాగం అండి. దేవుడు వారికి ఎంత మంచి మనసునిచ్చాడండి. మరి మనం వాక్యానుసారంగా నడుచుకోగలుగుతున్నామా? ఆ దీన మనసు ఎవడు దీనుడై దీనత్వం కలిగి నలిగిన హృదయమండి, నలగాలండి, విరగాలండి దేవుణ్ణి. నా మాట విని వణుకుచుండి వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరిని వెతుకుతున్నాడండి దేవుడు? ఇదిగో ఎవడైతే గనక దీనుడయ్యి దీన మనసు కలిగి నలిగిన హృదయం గలవాడు ఉంటాడో, ఇదిగోండి ఆయన మాట విని వణకాలండి, వణకాలి. కానీ మనకి భయం లేదు. ఆ దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలు పెందలకాడే లేచి ఎన్ని వాక్యాలు చెప్పినా సరే వారు వినేవారు కాదు. వారికి అసలే భయం ఉండేది కాదండి. మనం ఆయన మాట విన్నప్పుడు వణుకు పుట్టాలని, మనకి గడగడలాడిపోవాలి మన హృదయం. దీనత్వం కలిగి నలిగినటువంటి మనసు కలిగి ఉంటేనండి అటువంటి వారినే ఆయన చూస్తున్న కనుదృష్టి అటువంటి వారి మీద ఉంటుందంటండి. ఎంత భాగ్యం అండి ప్రియా సహోదరి సహోదరులారా. ఇంకా దేవుడు ఎటువంటి వారిని వెతుకుతున్నాడు ఆయన? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ చూస్తే 21లో చూస్తే మనకి ఇశ్రాయేలు ప్రజలు మాకు న్యాయాధిపతులు వద్దు 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 అని చెప్పేసి మాకు రాజే కావాలన్నప్పుడు మరి కీషు కుమారుడైనటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. 40 సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇచ్చాడు, 40 ఏండ్లు. 22వ వచనంలో అపోస్తుల కార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి, సౌలు గారిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన అంటే దేవుడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుడు ఎవరిని కనుగొన్నాడండి? వెతుకుతుంటే దేవుడు వెతుకుతున్నాడండి భూమి మీద. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలకి ఎవరిని నేను రాజుగా నియమించాలి అని ఆయన వెతుకుతున్నప్పుడు అండి, ఆయన కనుగొంటేనే నేను వెతికినప్పుడు దావీదును కనుగొన్నాడంటండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడండి. దేవుడు వెతికే మనుషులు ఎవరంటే ఇదిగోండి, దేవుని ఇష్టానుసారుడిగా ఉండాలండి. దేవుని ఇష్టానుసారంగా ఉండాలి. దేవుని మనసుని ఎరిగి ఉండాలి. అదండి అప్పుడండి దేవుని మనసు. అంటారు కదా, భార్య అంటుంది, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, నా మనసు ఏంటో నీకు తెలిసిందా? లేకపోతే భర్త అంటాడు, ఇంకా నా మనసు ఏంటి మీకు అర్థం అవ్వట్లేదు అంటారండి. లేకపోతే బిడ్డలో తల్లిదండ్రులు నా మనసు అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే తల్లిదండ్రులు ఎంతకాలమో నా బిడ్డ నా మనసు అర్థం చేసుకుంటాడు అని అంటూ ఉంటాం. అర్థం అవ్వదు, అర్థం అయినట్టుగా ఉంటారు, అంతే అండి, నటిస్తారు. కానీ దేవుడు కనుగొన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎవరని కనుగొన్నప్పుడు దావీదు గారికి కనిపించాడండి. ఆయన ఆకాశం నుండి చూసినప్పుడు దావీదు మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. ఈ దినాన్ని నీ మీద దేవుని కనుదృష్టి ఉంటే ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషులుగా మనం జీవించాలి. దావీదు అంట దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవత దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చువాడు అంటండి. మన ఉద్దేశాలు, నీ భారమో యెహోవా మీద మోపమో, నీ పనుల భారమో యెహోవా మీద మోపమో, అప్పుడు నీ ఉద్దేశంలో ఆయన సఫలపరుస్తాడు. ఏంటి? ఏ పనులు? అయ్యా నేను ఉద్యోగానికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చుంటాను, ఇలాగ భారం వేసేయటమా? లోకానుసారంగా కాదండి, ఆత్మానుసారంగా దేవుని కొరకు. నువ్వు దేవుని కొరకు దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో బరువులు, భారాలు, ఎన్నో అవమానాలు, హింసలు, నిందలు
అప్పుడండి నీ పనుల భారం ప్రభువా, ఇదిగో నీ మీద వేస్తున్నానయ్యా ఈ భారం. నా మీద అపనిందలు వేశారయ్యా, నన్ను హేళన చేశారు, నన్ను సిగ్గుపరిచారయ్యా. అయినా సరేయ్యా, ఇదిగో ఈ భారం నేనైతే మొయ్యలేనయ్యా, నీ మీద వేస్తున్నాను అన్నప్పుడు దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడండి. దేవుని కొరకు నువ్వు పని చేస్తున్నప్పుడు. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, అందరూ తమ తమ పనులనే చూచుకొనిచున్నారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పనులు చూడరో. ఎవడో చూడలేదు, అందరూ లోకానుసరుడి పనులే. నీ పనుల భారము యెహోవా మీద మోపు. ఆత్మీయ పనులు, దేవుని సేవ, పరిచర్య పనులు, ఎన్నో శ్రమలు, వాటన్నిటినీ అందుకని అపోస్తలుడైన పౌలు గారు ముమ్మార్లు బెత్తంతో కొట్టారు, 5 సార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఈ భారం అంతా కూడా అయ్యో నేను ఇంక వదిలేస్తాను అని పరిచయం అనుకున్నాడా? ఈ భారం అంతా కూడా దేవుడి మీద వేసాడండి. అందుకే పౌలు గారి యొక్క ఉద్దేశాల్ని దేవుడు సఫలపరిచాడు. ఇర్మియా గారు కూడా ఇంకా నేను ఆయన పేరు ఎత్తను నేను అని అనుకున్నాడు. కానీ ఆయన రక్తంలోను, ఆయన ఎముకల్లోను, మూలుగుల్లో కూడా మంట పుట్టించాడు దేవుడు. భారం వేసాడు దేవుడి మీద. మన పనుల భారం దేవుడి మీద వేసేయాలి. ప్రభువా, ఇదిగోనయ్యా ఈ పరిచర్య ఉందయ్యా, ఈ భారం నేనైతే మొయ్యలేనయ్యా. అవునండి, మనం మొయ్యలేము, ఆయనే సఫలం చేయాలి. పౌలు గారిని మెలితి దీపంలో ఉన్నప్పుడు పాము పట్టుకుంది. ఆ అనాగరికులు అనుకున్నారు, అమ్మో వీడైపోయాడు, న్యాయదేవత విడిచిపెట్టదు అన్నప్పుడు మరి ఎవరు రక్షించారండి పౌలు గారిని? ఆ భారం ఎవరి మీద వేసాడు? దేవుడండి, దేవుడి మీదే. మనం దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో బరువులు, భారాలు ఉంటాయి, ఆషామాషి అండి. అప్పుడు దేవుడి మీద వేసినప్పుడు నీ ఉద్దేశాలైనా సఫలపరుస్తాడండి. ప్రియ సహోదరి సహోదరా, దేవుడికి ఇష్టానుసరైనటువంటి మనుషుడండి. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, దేవుడు మనుషుల యొక్క పై రూపాన్ని చూడడు. ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు దేవుడు. కనుక నీ రూపం ఏంటో, నీ ఆస్తి ఏంటో, నీ అంతస్తులు ఏంటో, నీ పలుకుబడి ఏంటో ఎవరికి కావాలి? ఇవన్నీ దేవుడికి కావాల్సింది నీ హృదయము. దేవునికి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే, ఆయన ఉద్దేశాలు కనుక నువ్వు నెరవేర్చినట్లయితే అటువంటి వారిని చూస్తుంది ఎవరైనా కనబడతారేమో అని. ప్రియ సోదరి సోదరి, నిజంగా దేవుడు వెతుకుతున్నటువంటి సమయంలో నువ్వు నేను కనబడకపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో దావీదును కనుగొంటేనే అంటున్నాడు. అట్టి రీతిగా మనం కూడా దేవుని దృష్టిలో దేవుడు కనుగొనేటువంటి వారిలో మనం కూడా ఉందాం. అటువంటి కృప కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, దేవుడు వెతికేవారు, దేవుడు ఎవరిని వెతుకుతాడంటే ఇదిగో దేవా, నీవు నా తండ్రి దావీదును కనుగొన్నావయ్యా. దేవా, మేము కూడా నీ ఇష్టాన్ని తెలుసుకుని ప్రభా, నీ ఇష్టానుసారంగా మేము జీవించడానికి, నీ ఉద్దేశాల ప్రభావ మేము నెరవేర్చడానికి మాకు సహాయం దయచేయమని. దేవయ్య, నువ్వు భూమి అంతా కూడా నువ్వు పరిశీలిస్తున్నావయ్యా, నా బిడ్డలు ఎవరైనా ఉన్నారేమని. కానీ జనములు లేనట్టుగానే ఉన్నారయ్యా. ఎంతమంది జనం పేరుకు మాత్రమే జీవిస్తున్నాం, కానీ మేము మరణించిన వారిగా ఉన్నామయ్యా. మా క్రియలను వెరిగి ఉన్నాం దేవా. నీ సత్క్రియలు మేము చేయటానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.